అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు నమ్ముకుంటున్న వాళ్ళు కోట్లలో ఉంటున్నప్పటికీ, లెక్కలేనంత మంది ఉంటున్నప్పటికీ, యేసుని నమ్ముకున్నామని చెప్పుకునే వారిలో చాలామంది అసలు యేసు ప్రభువుని చేరుకోరట వాళ్ళు చనిపోయిన తర్వాత. అంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి బాప్తిసం పొందినా, ప్రార్థిస్తున్నా, పాటలు పాడుతున్నా, బైబిల్ చదువుతున్నా, చర్చిలకు వెళ్తున్నా కూడా చాలామంది వాళ్ళు మరణించిన తర్వాత నిత్య నరకాగ్ని గుండం పాలైపోతారట. యేసుక్రీస్తుని చేరుకోరట. ఇది వినడానికి ఆశ్చర్యంగా కాస్త బాధ కలిగించేలా ఉన్నప్పటికీ ఇది బైబిల్ చెప్తున్న వాస్తవం. యేసు ప్రభు చెప్పారు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరుకోడని. అయితే మరి ఎవరు చేరుకుంటారు యేసుక్రీస్తుని, ఎవరు పరలోక రాజ్యానికి చేరతారు అనేది ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా. ఈ వాక్యం పూర్తిగా వింటే మీకు స్పష్టత వస్తుంది. అసలు మీరు చనిపోయిన తర్వాత ప్రభువుని చేరుకునే లిస్టులో ఉన్నారా లేదా? మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకుని ఉండొచ్చు, కానీ అసలు మరణించిన తర్వాత యేసుక్రీస్తుని చేరుకోకపోతే మీరు చదువుతున్న వాక్యం, పాడుతున్న పాటలు, దేవుని పేరుతో చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ దండగే కదా. కాబట్టి మనసు పెట్టి వినండి, శ్రద్ధగా వినండి. మరణించిన తర్వాత నేను యేసుక్రీస్తుని చేరుకునే లిస్టులో ఉన్నానా లేదా, ఆ బ్యాచ్లో నేను, నా కుటుంబం ఉందా లేదా అనేది మీకు స్పష్టత రావాలంటే మనసు పెట్టి వాక్యం వినండి. యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనములో, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులట. అంటే దేవుని దగ్గరికి ఆహ్వానం అందరికీ ఉంది. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ఎవరైనా దేవుని దగ్గరికి రావచ్చు. అంతవరకు అయితే మనకి స్పష్టంగా తెలుసు కదండి. ఆయన అందరికీ దేవుడు, కొందరికే కాదు, అన్ని కులాల వాళ్ళకి, అన్ని జాతుల ప్రజలకు, ఏ వర్గానికి చెందిన వారికైనా రంగు, రుచి, చిక్కదనంతో సంబంధం లేకుండా ఆయన అందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు, నా ప్రజలారా రండి నా వైపు అని. అయితే దేవుని పిలుపునందుకొని చాలామంది దేవుని వైపు తిరుగుతున్నారు. అందరూ కాదండి, బాగా వినండి. దేవుడేమో అందరినీ పిలుస్తున్నాడు, కానీ అందులో కొంతమంది మాత్రమే దేవుని పిలుపును విని దేవుని వైపు తిరుగుతున్నారు. అలా దేవుని వైపు తిరిగిన వారిలో మళ్ళీ కొంతమంది మాత్రమే దేవునికి నచ్చినట్లు, దేవునికి ఇష్టలుగా బతుకుతున్నారు. మరి దేవుని పిలుపు అందుకొని దేవుని వైపు వచ్చిన వారిలో ఎందుకని చాలామంది దేవునికి ఇష్టలుగా బతకట్లేదు? ఎందుకు దేవుని బాధ పెట్టేవారిగా ఉంటున్నారు? ఎందుకు ఎప్పుడు దేవుని మీద తిరగబడుతూనే ఉంటున్నారు? వీళ్ళే ఆయన పిలుపు అందుకొని వచ్చిన ఆయన్ని చేరుకొని బ్యాచ్లో ఉన్న వాళ్ళనమాట. దేవుడు పిలిచాడు కదా అని వచ్చిన వాళ్ళందరూ దేవుని చేరుకోరండి. వచ్చాక దేవునికి నచ్చినట్టు, దేవుడు మెచ్చినట్లు, ఆయన చెప్పినట్లు బ్రతకాలి కదా. ప్రతిరోజు దేవునికి నచ్చినట్టు బతకాలి. ప్రతిరోజు దేవుడే ఫస్ట్ అవ్వాలి. దేవుని కొరకు బతకాలి. దేవుని మహిమపరుస్తూ బతకాలి. భోజనం చేసినా, పానం చేసినా, ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇలా ఎంతమంది క్రైస్తవులు బతుకుతున్నారు చెప్పండి? అందరికీ సాధ్యం కాదు. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి నచ్చినట్టు బతకాలి, దేవుని కొరకే బతకాలి, దేవుని మహిమ కొరకే ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అంతటితో ఆగిపోతారు. కానీ కొందరు మాత్రమే దేవునికి నచ్చినట్లు, దేవునికి మెచ్చినట్లు, ఆయన చెప్పినట్లు, ఆయన సంతోషపెడుతూ, ఆయనకు లోబడుతూ బతుకుతుంటారు. ఎవరి కొంతమంది? వీళ్ళే యేసుక్రీస్తు చెప్పారు కదా, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని యేసయ్య చెప్పారు. ఆ కొంతమంది, ఏర్పరచబడ్డ కొంతమంది మాత్రమే దేవుని పిలుపుకు లోబడి వస్తారు దేవుని దగ్గరికి. అంతటితో ఆగిపోరు. వచ్చినాక ఆయన చెప్పినట్టు వినకపోతే ఏం ప్రయోజనం అండి? కాబట్టి ఏర్పరచబడ్డ వారు మాత్రమే దేవుడు చెప్పినట్టు బతుకుతారు, ఆయనకు నచ్చినట్టు బతుకుతారు, ఆయన కొరకే బతుకుతారు, మనుషుల కొరకు కాదు. పెండ్లైన భార్యాభర్తలు అనుకోండి, భర్తకు భార్య అంటే ప్రేమ ఉండొచ్చు కాక, భార్యకు భర్త అంటే ప్రేమ ఉండొచ్చు, వీరిద్దరికి పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు, కానీ ఈ భర్తకైనా, భార్యకైనా, పిల్లలకైనా ఫస్ట్ దేవుడు అవుతాడు. ఎవరు వాళ్ళు? ఏర్పరచబడ్డ వాళ్ళు. అని చాలామందికి చూడండి, దేవుని కంటే భార్య ముఖ్యం, భర్త ముఖ్యం, పిల్లలు ముఖ్యం. ఒక యవనస్తుడు ఇలా అన్నాడు, ఏమని? మా అమ్మా నాన్నని సంతోషపెట్టడానికి అవసరమైతే నేను నరకానికి వెళ్ళిపోతా అన్నాడట. ఎంత బుద్ధిహీనుడండి వాడు కదా. వాడిని అలా పెంచిన తల్లి ఎంత పనికి మాలింది, ఎంత బుద్ధిహీనురాలు. ఆమె తన కొడుకును తనకు నచ్చినట్టు పెంచుకుంది తప్ప దేవునికి నచ్చినట్టు పెంచలా. మళ్ళీ ఆమె కూడా సేవ చేస్తుందట. చూడండి,
ఆమె కూడా సేవ చేస్తుంది, సువార్త చెప్తుంటుంది, ఊర్లో వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఆమె భర్త మాత్రం మారల. కారణం ఏంటంటే ఈమె డబల్ స్టాండర్డ్స్ కలిగిన నకిలీ క్రైస్తవురాలు, ఒక ఫేక్ క్రిస్టియన్ బిలీవర్. ఆమె నీతులు అందరికీ చెప్తుంది కానీ ఆమె చేయదు, వాక్యం అందరికీ చెప్తుంది కానీ ఆమె జరిగించదు. ఇదే మనస్తత్వం, ఇదే బుద్ధి ఆమె కొడుకులకు, కుమార్తెకు, ఇంట్లో వాళ్ళందరికీ వచ్చింది. వీళ్ళేంటంటే చిలక పలుకుల్లాగా పలుకుతుంటారు. పెదాల మీద కనిపించే ఆరాధన, పెదాల పైన ఉచ్చరిస్తున్న పాటలు, వాక్యము, ప్రార్థన బ్రతుకులో, ఆచరణలో మాత్రం పెట్టలేరు, సాధ్యం కాదు. రీజన్ ఏంటి? ఒకప్పుడు బాధపడేవాడిని, కోపం వచ్చేది, వాళ్ళకి నాకు మనస్పర్ధలు, ఆర్గ్యుమెంట్లు. తర్వాత వాళ్ళు నన్ను వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు. నాకు అప్పటి నుంచి చాలా హాయిగా అనిపించింది. ఉన్నంతకాలం ఏదో ఒక అలజడి, ఏదో ఒక అశాంతి, ఏదో ఒక వివాదము, ఏదో ఒక ఆర్గ్యుమెంట్లు. దేని గురించి ఆర్గ్యుమెంట్ అంతా? నాకు వాళ్ళకేమీ ఆస్తి పంపకాలు లేవు, ఆస్తి తగాదాలు లేవు. వాళ్ళు నేను ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం కాదు, బంధుత్వం లేదు, కుల సంబంధం లేదు, రక్త సంబంధం లేదు. మరి దేన్ని బట్టి గొడవలు అంటే వాక్యం దగ్గరే నాకు వాళ్ళకి గొడవ అయ్యేది. ప్రతిసారి అక్కడే చెడిపోయేది. ఎవడైనా ఒకసారో రెండు సార్లు పొరపాటున, అది కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన నిర్ణయాలు, పనులు చేస్తాడేమో. కానీ వీళ్ళు ప్రతిరోజు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన నిర్ణయాలు, ఎవరికైనా సలహాలు కూడా అలాంటి సలహాలు ఇస్తుంటారు, పాపిష్టి సలహాలు. ఒక్కటి కూడా దేవుని వాక్యానికి అనుకూలమైన సలహా ఆవిడ ఇవ్వలేదండి అన్నాడు కూడా, ఆమె కానీ ఆమె పిల్లలు కానీ. మళ్ళీ నోరు తెరిస్తే దేవుడు అంటారు, పాటలు అంటారు, సేవ అంటారు, వాక్యం అంటారు, ప్రార్థన అంటారు, దేవుని కొరకే బతుకుతున్నాం అంటారు. ఇలా అనడం చాలా తేలిక, ఎవరైనా అనేయచ్చు కదా. అనటం వేరు, వాస్తవంగా బ్రతకటం వేరు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అందరూ ఏమండి దేవుని దగ్గరికి రారు, వచ్చిన వాళ్ళందరూ దేవునికి లోబడరు. అలా లోబడని గుంపుకు చెందిన బ్యాచ్ అన్నమాట ఈ యవనస్తుడు. అందుకే ఎంతో అవలేలగా అంటున్నాడు, మా అమ్మ నాన్నను సంతోషపెట్టడానికి అవసరమైతే నేను నరకానికి వెళ్ళిపోతా, నరకానికైనా వెళ్తాను, కానీ అమ్మ మీద తిరగబడను, నాన్న మీద తిరగబడను, అమ్మను బాధ పెట్టను. వీడి నెత్తినిండా అమ్మ, నాన్న, నా తోడబుట్టినోళ్ళు, ఇవే. ఇది ఏర్పరచబడిన వారి లక్షణం కాదు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మనసు పెట్టి వినండి, ఆలోచించండి. మీరైతే ఏం చేస్తారు? మీ అమ్మను సంతోషపెట్టడానికి మీరు నరకానికి వెళ్తారా? లేదా అమ్మ బాధపడ్డా పర్వాలా, నాన్న బాధపడ్డా పర్వాలా, భార్య బాధపడ్డా పర్వాలా, భర్త బాధపడ్డా పర్వాలా, అసలు ఎవడు బాధపడ్డా పర్వాలా, ఎవడేమైనా అనుకోని, నేను దేవుని బాధ పెట్టను, దేవుని మీద తిరగబడను, నాకు దేవుడు ఫస్ట్ అని అనుకుంటారా? ఏర్పరచబడిన వాళ్ళు అతి కొద్ది మంది, బహు తక్కువ మంది. ఈ ఏర్పరచబడిన వాళ్ళు దేవుని సంతోషపెట్టడం కొరకు తమ్మును తాము సిలువ వేసుకుంటారు. అంటే ఏదైనా పోగొట్టుకోవడానికి. సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే త్యాగం, సిలువ అంటే పోగొట్టుకోవటం, సిలువ అంటే దేవునికి విధేయత చూపించటం, లోబడటం. నాకు నచ్చిందని కాదు, నచ్చకపోయినా లోబడతా, ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. ప్రతివాడు నన్ను వెంబడింపగోరిన ప్రతివాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు యేసయ్య. యేసును వెంబడించాలంటే షరతు పెట్టాడు ఆయన, నిన్ను నువ్వు ఉపేక్షించుకో. ఉపేక్షించుకోవడం అంటే నీ స్వార్థం, నీ సంతోషం, నీ సుఖం నీది అనబడింది, నాది అనబడింది, అన్నీ వదిలేయాలి. ఇంకా నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, మా అమ్మకి ఇష్టం లేదు, మా ఆవిడికి ఇష్టం లేదు, ఇలా మాట్లాడేవాడికి యేసుని వెంబడించలేడు. వాడు చెప్పుకోవచ్చు అందరికీ, నేను క్రైస్తవుడినండి, నేను యేసుని వెంబడిస్తున్నానండి అని. ఇలా ఎంతకాలం అందరినీ మోసం చేస్తాడు? నిత్య నరకాగ్ని గుండంలో కాలే వరకు మనుషులను ఏమార్చవచ్చు. కానీ ఏం ప్రయోజనం? అందరినీ నమ్మించి అందరినీ మోసం చేసి తర్వాత నరకపు మంటల్లో కాలితే ఏం ప్రయోజనం చెప్పండి? యేసును నిజంగా వెంబడించే వాళ్ళు ఎవరంటే తమ ఇష్టాలను, తమ కోరికలను, తమ సంతోషాలను, తమ స్వార్థాన్ని, తమకు ప్రయోజనకరమైన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి యేసుని వెంబడిస్తారు. అన్నీ విడిచిపెట్టి వెంబడించాలంటే మరి కష్టం కదండి, కష్టపడతారు, ఇబ్బంది కదండి, ఇబ్బంది పడతారు. అలా దేవునికి నచ్చినట్టు బతకడానికి, దేవునికి ఇష్టలుగా బతకడానికి మనకు నచ్చినవన్నీ వదిలేసి మనకంటూ కోరికలు లేకుండా, బ్రతుకు లేకుండా, ప్రయోజనం లేకుండా, నష్టపోతూ, కష్టపడుతూ, ఏమండి పోగొట్టుకుంటూ బతకాలంటే ఎంత బాధ. కానీ ఏర్పరచబడిన వారు మాత్రమే ఈ బాధలు సహిస్తారు, కష్టాలు అనుభవిస్తారు, పోగొట్టుకుంటారు, నష్టపోతారు, కష్టపడతారు, ప్రయోజనాలన్నిటినీ వదిలేసుకుంటారు. కానీ దేవుని బాధ పెట్టరు, దేవునికి లోబడతారు,
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎంతో స్పష్టంగా తన గురించి తాను చెప్పుకుంటాడు. అయినను ఏమేమి నాకు ప్రయోజనకరములో అవన్నీ క్రీస్తు నిమిత్తము, నా లాభాలు నా ప్రయోజనాలు నష్టముగా పెంటగా ఎంచుకుంటున్నా అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది వాళ్ళకి పనికిరాని దానిని తీసుకొచ్చి దేవునికి ఇస్తుంటారు. పాస్టర్ గారు, ఈ కోడికి జబ్బు చేసిందండి, ఎలాగో చచ్చిపోయేలా ఉంది, కోసుకొని తిందామంటే ఆ జబ్బు మాకు వస్తుందేమని భయం వేస్తుంది, అమ్ముదామంటే ఎవడు కొండు, రేటు రాదు, కాబట్టి దేవునికి ఇస్తున్నాంలేండి. ఇలాంటి దరిద్రులు ఎంతమంది ఉన్నారో. నీ దేవుడైన యెహోవాకు ఏదైనా అర్పణ తెస్తే అది కుంటిది కానీ, గుడ్డిది కానీ, జబ్బుది కానీ, మచ్చగలిగింది కానీ అయ్యి ఉండకూడదు అన్నాడు దేవుడు. లోపము లేని దానిని, కొవ్వు పట్టినది, బలిష్టంగా ఉన్నది, ఆరోగ్యంగా ఉన్నదానిని, చక్కటి విలువ కలిగిన దానిని నీ దేవుడిని యెహోవాకి అర్పణగా తేవాలని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఇలాంటి దరిద్రులు ఉంటారని దేవునికి తెలుసు. విలువ లేనిది, పనికిరానిది, లాభము లేనిది, ఎలాగో పారేద్దాం అనుకున్న దాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఎందుకు తీసుకుంటాడు? కానీ ఇలా ఆలోచించే వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? కొంతమంది కానుకల పెట్టులో చినిగిపోయిన నోట్లు, ఇక బ్యాంకులో కూడా మార్చని నోట్లు, పనికిరాని నోట్లు, చల్లని నోట్లు కానుకలుగా వేయటం నేను చూశానండి. ఆశ్చర్యం వేసేది మొదట్లో, తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు పిలువబడ్డ వాళ్ళే తప్ప ఏర్పరచబడిన వాళ్ళు కాదనమాట. ఏర్పరచబడిన వాళ్ళైతే ఏం చేస్తారో తెలుసా? విలువైన దాన్ని దేవునికి ఇస్తారు. వాళ్ళకి విలువైందైనా, ప్రయోజనకరమైనదైనా, అవసరమైతే వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు నష్టపోతారు, కానీ దేవుని బాధ పెట్టరండి. పౌలు భక్తుడు చూడండి ఎంత చక్కగా అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, ఏవేవి నాకు ప్రయోజనకరములో, ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగాను పెంటగాను ఎంచుకుంటున్నా అంటున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా. మీరు ఏర్పరచబడిన గుంపులో కనుక మీరు ఉంటే మీ ప్రయోజనం కోసం మీరు బతకరు. మీ ప్రయోజనాన్ని కూడా మీరు పోగొట్టుకుంటూ దేవుని సంతోషపెడతారు. మీరు నష్టపోతూ కూడా దేవునికి లోబడతారు. మీరు కష్టపడుతూ కూడా దేవునికి విధేయత చూపిస్తారు. అబ్రహాం అలాగే బతికాడు. అబ్రహాము నీ వాళ్ళందరినీ వదిలిపెట్టి రా బయటికి అనగానే బయలుదేరి వచ్చాడు. అబ్రహాము తేకపోయినా లోతు తనంతట తాను వచ్చాడు. తర్వాత ఆ లోతును కూడా వదులుకున్నాడు. నీ కొడుకును అర్పించు నాకు అనగానే చిన్న విషయమా చెప్పండి? లేక లేక పుట్టిన కొడుకు, వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు, ఆ కుమారుడు కోసమే పిచ్చోళ్ళలాగా ఎదురు చూశాడు, పిచ్చి పట్టినట్టు ఎదురు చూశాడు. వృద్ధాప్యంలో పుట్టిన ఆ కుమారుణ్ణి ఎంత ప్రేమించుంటాడండి అబ్రహాము? ప్రాణం పెట్టుకుని ఉంటాడు కదా. తన ప్రాణం పోయినా పర్వాలా ఆ కొడుకు కోసం అనుకుంటాడు. అలాంటి కొడుకుని బలిగా అర్పించమని దేవుడు అబ్రహాముకు చెప్పటం వింటేనే ఎంత బాధేస్తుంది. కానీ మరి దేవుడు అంత కసాయోడా అంటే కాదు. అబ్రహాము ఏర్పరచబడ్డ వ్యక్తి, పిలువబడ్డవాడు కాదు. అదే పిలువబడిన గుంపులో ఉన్నాడు అనుకోండి, ఏర్పరచబడిన గుంపులో అబ్రహాము లేడనుకోండి, అబ్రహాము అర్పించేవాడు కాదు. అమ్మ నా కొడుకు నేను ఎందుకు ఇస్తా? నా ప్రాణం అయ్యా ఆయన, అవసరమైతే దేవుని వదిలేస్తా, అవసరమైతే దేవుని మీద తిరగబడతా, దేవుడు శపించినా పర్వాలా, అవసరమైతే నరకానికి వెళ్తా నా కొడుకు కోసం అంటాడు. ఇంత యవనస్తుడి గురించి చెప్పాగా, అమ్మ కోసం నరకానికి వెళ్తాడంట, అమ్మ నాన్నల కోసం. వాడిని అలా పెంచిన తల్లి ఏం తల్లి? ఆమె ఏర్పరచబడ్డ వ్యక్తి అయితే అలా పెంచుద్దా? వీడు ఏర్పరచబడ్డ గుంపులో ఇలా మాట్లాడతాడు అసలు? ఇలాంటి దరిద్రులను సపోర్ట్ చేస్తున్న వియంకుల కుటుంబాలు ఏర్పరచబడ్డ గుంపులో ఉంటే కనుక వీళ్ళని వెనకేసుకొస్తారా? మద్దతు ఇస్తారా? సపోర్ట్ చేస్తారా? చెప్పండి. ఇలాంటి నీచులతో స్నేహం కొరకు ఒక మంచి దైవజనుడిని, సంఘాన్ని, పరిచయుని విడిచిపెట్టిన వ్యక్తులు ఎవరైనా దేవుని చేరుకుంటారా? వాళ్ళు ఏర్పరచబడ్డ గుంపులో ఉంటే ఇట్లాంటి వాళ్ళ కోసం, ఇలాంటి దిగజారిపోయే మనుషులు వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ లాభాల కోసం వాక్యాన్ని తొక్కేస్తారు, వాక్యాన్ని పక్కన బారేస్తారు, పాస్టర్ గారి మీద తిరగబడతారు, అవసరమైతే చర్చ వదిలేసుకుంటారు, పాస్టర్ గారిని వదిలేసుకుంటారు. ఎంతకైనా దిగజారుతారు కానీ దేవుని వాక్యపు విలువలను మాత్రం గౌరవించరు. ఏదో ఒకరోజు నిత్య నరకాగ్ని గుండంలో కాలిపోయే ఇలాంటి వ్యక్తుల కోసమా స్నేహం కొరకు, బంధుత్వం కొరకు ఒక మంచి పరిచయను, పాస్టర్ గారిను వదిలిపెట్టి వెళ్ళిపోయేది? ఎవరు వెళ్ళిపోతారు? ఎలా వెళ్ళిపోగలరు అని అంటే, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ స్టే టుగెదర్ అనే ఒక సామెత ఉంది. ఒకే రకమైన పక్షులన్నీ ఒక చోట చేరతాయట. అంత తేలికేం కాదండి. నరకాగ్ని పాత్రులైన వ్యక్తుల కోసం రోషపడి వాళ్ళ వెంట వెళ్ళిపోయేది. అందరూ వెళ్ళలేరు అలాగా.
వాళ్ళు కూడా నరకాగ్నికి పాత్రులైతే తప్ప, అర్థమవుతుందా, వాళ్ళు కూడా ఏర్పరచబడిన వాళ్ళు కాకపోతే తప్ప అందరికీ సాధ్యం కాదు, అందరూ వెళ్ళలేరు అలాగా. సో శపించబడ్డ వారిని ప్రేమించటం, చేరతీయటం, ఆదరించటం, వాళ్ళ కొరకు రోషపడటం, వాళ్ళు వెనకేసుకురావటం, సపోర్ట్ చేయటం, వాళ్ళ కొరకు నీతిమంతులను దేవుడు అభిషేకించిన వారిని వదిలేసుకోవటం కొందరికే సాధ్యమవుతుంది. ఎవరికి అంటే ఎవరు వాళ్ళంటే ఎవరైతే ఏర్పరచబడిన గుంపులో ఉండరో వాళ్ళే ఎంతో సునాయాసంగా దిగజారిపోతారు. దిగజారడానికి, దేవుని బాధ పెట్టడానికి, వాక్య విలువలు గాలి వదిలేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఏం అవ్వదు. ఎంతో సింపుల్గా, ఇంత సింపుల్గా దేవుని వాక్యాన్ని మీరుతున్నారేంటి, ఇంత సింపుల్గా దేవుని మీద తిరగబడుతున్నారేంటి, ఎంత తేలిగ్గా దేవుని వాక్యాన్ని మీరుతున్నారేంటి అని మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. కానీ వాళ్ళకేం బాధ ఏదు, సిగ్గేయదు, చీమ కొట్టినట్టు కూడా అనిపించదు. అప్పుడు టెంపరీగా అప్పుడు లాభం కలుగుతుందా లేదా, అప్పుడు డబ్బు ఉందా లేదా, అప్పుడు ఉద్యోగం వచ్చిందా లేదా, ఆ ఉద్యోగం కొరకు లంచం ఇస్తున్నామా, అబద్ధాలు ఆడుతున్నామా, దొడ్డిదారులు ప్రయోజనాలు తెచ్చుకుంటున్నామా, అది వాక్యానికి వ్యతిరేకం ఏం ఆలోచించరు. ఇంకా అప్పుడు ఉద్యోగం వస్తే చాలు, అప్పుడు పెళ్ళి అయితే చాలు, కట్నం ఇవ్వకూడదు, తీసుకోకూడదు, తప్పండి. పవిత్రమైన వివాహాన్ని వ్యాపారం చేయకూడదండి. వివాహం అన్ని విషయాల్లోకి ఇలా ఘనమైనదని దేవుడు అన్నాడండి. దాన్ని దిగజార్చకండి అని ఎంత చెప్పినా దిగజారిపోతారు. అప్పుడు పెళ్ళి అయితే చాలు, తర్వాత ఇక ఆ పెళ్ళి పెంటలాగా మారుతుంది. ఇంకా వీళ్ళే కదా వివాహ వ్యవస్థను దిగజార్చారు. ఆ వివాహం వలన వీళ్ళు దిగజార్చిన వివాహ వ్యవస్థలో దేవుడు ఉండడు, వాక్యం ఉండదు, కనుక వారికి నెమ్మది ఉండదు, సుఖం ఉండదు. సరే, ఏదేమైనా అందరి వలన సాధ్యం కాదు ఇలా దిగజారటం. ఏర్పరచబడిన వారు అనుకోండి అస్సలు దిగజారరు, లాభాన్ని వదిలేసుకుంటారు, ప్రయోజనాలు వదులుకుంటారు, కష్టపడతారు. అబ్రహాం చూడండి, నీ కొడుకును బలిగా అర్పించనగానే ఎంత బాధేసి ఉంటుందండి. కలలోనైనా తన కొడుకుని బలిగా ఇవ్వగలడా అబ్రహాము? చెప్పండి, ఊహించగలడా? ఊహల్లోనైనా కనీసం మీరైతే కనీసం ఆలోచించగలరా? మీ కడుపును పుట్టిన మీ పిల్లలను కోల్పోవడానికి మీరు సిద్ధంగా ఉండగలరా? ఒక పీడకల వచ్చిందనుకోండి, మీ కొడుకు చనిపోయినట్టు, మీ కూతురు చనిపోయినట్టు, అది కలని తెలిసినా కూడా నిద్రలో లేచి ఏడుస్తారు కదా. కానీ అబ్రహాము అంతటి బాధను గుండెలో దాచుకుంటూ, బాధే లేక పుట్టిన కొడుకు, కానీ కొడుకా దేవుడు అన్నప్పుడు దేవుడే తనకు ముఖ్యమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన కొడుకుని తీసుకుని పర్వతం ఎక్కాడు, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆఖరి క్షణములో కత్తి పైకెత్తాడట బలి ఇవ్వడానికి. అప్పుడు దేవుడు ఆపుతాడు అబ్రహాముని. అబ్రహాము, ఇందువలన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నాకు లోబడుతున్నావని, నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నావని నాకు అర్థమైంది అంటాడు దేవుడు. అంటే ఇదంతా జరిగితే తప్ప అబ్రహాము అంతరంగం ఏంటో, మనస్సు ఏంటో, అతను ఎలాంటోడో దేవునికి తెలియదా అని అంటే దేవునికి అన్నీ తెలుసండి. కానీ మనకి తెలియడం కొరకు అబ్రహాము ఏర్పరచబడ్డ గుంపులో ఉన్నాడు. అబ్రహాముకే గనక ఒకవేళ దేవుడా కొడుకు అనే పరిస్థితే గనక వస్తే కొడుకును వదులుకుంటాడు, కానీ దేవుని వదులుకోడు అని దేవునికి ముందే తెలుసు. అది సకల మానవ జాతికి తెలియజేయడం కొరకు అబ్రహాముకి ఒక పరీక్ష దేవుడు పెట్టాడు. యెహోవా అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా నీకున్న ఒకగానయున్న నీ కుమారుని తీసుకొచ్చి నేను నీకు చెప్పు స్థలమందు నాకు బలిగా అర్పించి అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు పరీక్ష పెట్టాడు, అబ్రహాం గెలిచాడు. దేవుడు పరీక్ష పెట్టాడు, ఒక యవనస్తుడు ఓడిపోయాడు. అమ్మా దేవుడా అంటే అమ్మ. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా, మనసు పెట్టి వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే, కుమారునైనా కుమార్తెనైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే కనుక వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళు కాదట, వాళ్ళు నాకు పాత్రులు కాదు అని అంటున్నాడు దేవుడు. ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడండి. ఇలా దేవుడు రాయించాడంటే అర్థం ఏంటంటే, ఏర్పరచబడ్డ వాళ్ళందరి లైఫ్లోనూ, అలాగే పిలువబడ్డ వాళ్ళందరి లైఫ్లోనూ దేవుడా తండ్రా, దేవుడా తల్లా అని ఎవరినో ఒకరిని కోరుకునే పరిస్థితులు వస్తాయి. నీకు కొడుకు కావాలా, దేవుడు కావాలా, కొడుకు ఎక్కువ దేవుడు ఎక్కువ అని అబ్రహాముకు వచ్చింది, మనకు కూడా వస్తుందని దేవుడు ముందుగా రాయించాడు. కొడుకునైనను కుమార్తెనైనను, చూడండి మళ్ళీ చదువుతున్నా, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అబ్రహాము వారసులైతే
మీరు ఖచ్చితంగా మీ పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే, జీవిత భాగస్వామి కంటే, తోడబుట్టిన వారి కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తారు. అవసరమైతే ఈ బంధాలను తెంచుకుంటాం తప్ప దేవుణ్ణి బాధ పెట్టడం, దేవుని మీద తిరగబడం. ఇలా బ్రతికితేనే దేవుణ్ణి చేరుకుంటాం. రోజు పాటలు పాడేసి, బైబిల్ చదివేసి, 10 మందికి సువార్త చెప్పేసి, దేవుడా లేకపోతే అమ్మ, దేవుడా నాన్న అన్నప్పుడు అమ్మా నాన్నల కోసం దేవుని బాధ పెడితే ఇక అదేం బ్రతుకు, దిక్కుమాలు బతుకు, పాపిష్టి బతుకు కదా. బతకచ్చు, బతికినంతకాలం బతకచ్చు, నడిచిపోద్ది. మనుషుల ముందు బిల్డప్ ఇవ్వడానికి, ఫోజులు కొట్టడానికి, వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్లో ఫోజులు కొట్టడానికి సరిపోద్ది ఇది. కానీ ఇదేనా మన అంతిమ గమ్యస్థానం? ఇదేనా మన టార్గెట్? యూట్యూబ్లో మనుషులందరూ చూసి, మనుషులందరూ నమ్మితే చాలా, మనుషులందరూ మురిసిపోతే చాలా, మనుషులందరూ పొగిడితే చాలా, అందరి పొగడతలు అందుకొని, అందరి మన్నన పొంది, అందరి మెప్పు పొంది, చివరాఖరికి దేవుని చేరుకోకపోతే నరకాగ్ని పాలైతే ఏం ప్రయోజనం? అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23లో యేసుప్రభు ఎంతో స్పష్టంగా చెప్పారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడండి దేవుడు కదా. ప్రభువా ప్రభువా అని పిలవడం చాలా తేలిక, ఎవరైనా పిలవచ్చు. అందుకు మనం పోగొట్టుకునేదే ఉండదు, పోయేదే ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు. కాబట్టి అంతవరకు అందరు పిలుస్తున్నారు బాగానే. చాలామంది పొద్దున్న లేవగానే బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇక దేవుని భయం ఉండదు, భక్తి ఉండదు, ఏం ఉండదు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు, ఫ్రెండ్స్కి నచ్చినట్టు, బంధువులకు నచ్చినట్టు, ఇక దేవుని భయం లేకుండా వెచ్చలివిడిగా అన్యుల కంటే దిగజారిపోయి బతుకుతూ ఉంటారు. దేవుని భయం లేదు. దేవుడంటే భయం ఉన్నోడు, దేవుడంటే ప్రేమ ఉన్నోడు దేవుని గురించి ఆలోచిస్తాడు, దేవుడు చెప్పినట్టు వింటాడు. ఎవరేమనుకుంటే నాకేంటి అని ఎవరిని లెక్క చేయడు. అని ఆదివారం చక్కగా స్నానం చేసి, తలస్నానం చేసి చర్చికి వెళ్ళిపోయి, పొద్దున్న లేస్తే బైబిల్ చదువుకొని, రాత్రి పడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన, క్రిస్మస్ రాగానే ఇంటి బయట ఒక స్టార్ పెట్టేసి, పిండి వంటలు వండుకొని తినేసి, ఇదే క్రైస్తవ జీవితం అని తమను తాము మోసం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఏర్పరచబడిన వాళ్ళు అనుకోండి, కేవలం ప్రభువా ప్రభువా అని పిలిచి ఆగిపోరు, పాటలు పాడి ఆగిపోరు. పొద్దున్న ఒకసారి, రాత్రి ఒకసారి బైబిల్ చదివి ప్రార్థన చేసి పక్కన పడేసి, ఇంటి బయట స్టార్ పెట్టుకొని, యూట్యూబ్లో కొన్ని అద్భుతమైన సందేశాలు చెప్పేసి, మనుషులందరి దగ్గర క్రెడిట్ కొట్టేసి, మంచి పేరు తెచ్చుకొని చచ్చాక నరకానికి వెళ్ళరు. ఏర్పరచబడిన వాళ్ళు మాటలతో మిగిలిపోరు, మాటలతో ఆగిపోరు. వారు ప్రభువు కొరకు నిలబడతారు, పోగొట్టుకుంటారు, కష్టపడతారు, నష్టపోతారు. అవసరమైతే తల్లిదండ్రులను, కన్నబిడ్డలను, తోడబుట్టిన వారిని, జీవిత భాగస్వామిని కూడా దేవుని నిమిత్తం విడిచిపెట్టే వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు. అమ్మో నా వల్ల కాదు అంటున్నారంటే మీరు ఏర్పరచబడిన వాళ్ళు కాదు. దేవుని కోసం పోగొట్టుకోవటం, దేవుని కోసం విడిచిపెట్టడం, వదులుకోవటానికి మీరు అమ్మో అంటున్నారా? మీ వల్ల కాదంటున్నారా? మా వల్ల ఎక్కడ అవుద్ది బాబోయ్ అని అంటున్నారా? సంతోషం, బెస్ట్ ఆఫ్ లక్, బాయ్ బాయ్. నరకాగ్నిలో అక్కడ మిమ్మల్ని నేను పరలోకం నుంచి చూడాల్సి వస్తుంది. కారణం ఏంటంటే నేను దేవుని కొరకు దేనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎన్నో వదులుకున్నా, ఎంతో పోగొట్టుకున్నా, ఎంతో కష్టపడుతున్నా, నష్టపోతున్నా, శ్రమ పడేవాడు, దేవుని కొరకు శ్రమ పడేవాడు ఏర్పరచబడినవాడు. ఎవడైతే దేవుని కొరకు శ్రమ పడుతూ ఉంటాడో, కష్టపడుతూ ఉంటాడో వాడే ఏర్పరచబడిన గుంపులో ఉంటాడు. చాలామంది శ్రమల పాలు అవుతుంటారు, కానీ దేవుని నిమిత్తం కాదు, వాళ్ళ శరీర కోరికల నిమిత్తం, ఏమండి, వాళ్ళ లోకాశల నిమిత్తం, వాళ్ళ శరీరేచ్ఛల కొరకు కష్టాలు పడుతూ ఉంటారు. ఆల్రెడీ భార్య ఉండగా భార్యను మోసం చేసి ఆమె ఫ్రెండ్ని లవ్లో దింపి దాన్ని పెళ్లి చేసుకున్నాడు ఒక ప్రబుద్ధుడు. ఏదో ఒకరోజు భార్యకు తెలుస్తుంది కదా, తెలిసింది, భార్యతో విడిపోయాడు. ఇప్పుడు భార్య స్నేహితురాలతో సహజీవనం చేస్తున్నాడు. అప్పటికైనా వాడికి సిగ్గు శరం ఉండాలి కదా. కానీ వాడు మనిషి పుట్టల మానవ రూపంలో ఉన్న ఒక కుక్క, మానవ రూపంలో ఉన్న ఒక కడుగబడ్డ పందిలా అంటాడు. అంటే ఎన్నిసార్లు కడిగిన పంది మళ్ళీ బురదలోకి వెళ్తుందని దేవుడు తన వాక్యంలో చెప్పాడు కదా. అలా ప్రతిసారి తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అంటాడు. అన్నా నేను తప్పు చేశాను, ఇంకోసారి అలా చేయను, నేను చేసిన తప్పే అంటాడు. మళ్ళీ తప్పునే వెనకేసుకురాడు. అని ఎన్నిసార్లు ఒప్పుకుంటే మాత్రం ప్రయోజనం ఏంటండి? మళ్ళీ ఆ పాత తప్పే చేస్తే. భార్య ఉండగా భార్యను మోసం చేసి ఆమె స్నేహితురాలతో సహజీవనం చేశాడు, భార్య విడిపోయింది. ఇప్పుడు దీంతోనే చక్కకున్నాడా? ఏమో తెలియకుండా మళ్ళీ మరొక స్త్రీతో అక్రమ సంబంధం, అనేక మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు. ఈసారి రెండో ఆమె పోలీస్ కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్లో చెత్త కొట్టారు, పట్టుకొని కుక్కను కొట్టారు, పరువు పోయింది, డబ్బులు ఖర్చు అయిపోయింది, అవమానాల పాలైనవి.
వాడు ఏమంటున్నాడు తెలుసా సాక్ష్యం చెప్తూ చర్చిలో, అపోస్తులైన పౌలులాగా నేను కూడా శ్రమలు పడుతున్నా అంటున్నాడు. అపోస్తులైన పౌలు పడ్డ శ్రమలకి ఈ నీచుడు, ఈ కుక్క పడ్డ శ్రమలకి ఏమన్నా పోలిక ఉందా, సంబంధం ఉందా చెప్పండి? అపోస్తులైన పౌలు వ్యభిచారం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని శ్రమలు పడ్డాడా, జైలు పాలయ్యాడా చెప్పండి? నేను క్రీస్తు రాయబారిని సంఖ్యలలో ఉన్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తుకు రాయబారి, క్రీస్తు కొరకు శ్రమలు పాలయ్యాడు, క్రీస్తు కొరకు ఖైదీ అయ్యాడు. క్రీస్తు ఖైదీ అనే తన గురించి తను గ్రేట్గా చెప్పుకున్నాడు. కానీ దొంగతనం చేసి జైలుకి వెళ్ళినోడు, వ్యభిచారం చేసి జైలుకి వెళ్ళినోడు, పాపిష్టి పనులు చేసి జైలుకి వెళ్ళిన అందరూ, పౌలు జైలుకి వెళ్ళాడు, మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళాడు, నేను జైలుకి వెళ్ళానంటే సిగ్గు శరం ఉంది. వీడి మనిషా ఏమండి? వీడికి అసలు కనీసం పశ్చాత్తాపం ఉందా, బాధ ఉందా, పౌలు పేరెత్తే అర్హత వీడికి ఉందా చెప్పండి? ఇలాంటి నీచులు ఎంతోమంది అండి. ఎవరు పడితే వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు పౌలుతో పోల్చుకుంటారు. పాపిష్టి పనులు చేసి యాక్సిడెంట్లు పాలై కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని యేసుక్రీస్తుతో ఒకడు, పౌలుతో ఒకడు పోల్చుకుంటూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి? కొందరైతే దావీదు మహారాజుతో పోల్చుకుంటారు. దావీదు లైఫ్లో ఒక్కసారి ఒక తప్పు చేశాడు కాబట్టి దేవుడు అతని పశ్చాత్తాపడితే దేవుడు క్షమించాడు. ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో అతను చేసిన తప్పే. ఆ అక్రమ సంబంధం, ఆ వ్యభిచారం, ఆమె భర్తను చంపించడం, ఇవన్నీ తప్పే. కానీ చాలామంది వ్యభిచారులు నేను కూడా దావీదులాగే నాన్నయ్య, దావీదులాగా నేను కూడా వ్యభిచార పాపం చేశాను అన్నయ్య. అరే వావి వరస లేకుండా అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచార పాపంలో పడి నువ్వు దావీదుతో పోల్చుకుంటే నిన్నేమంటారు? ఇంకా మనిషివా గొడ్డువా నువ్వు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మంచి ఏమి బుర్రకెక్కకుండా, మంచి ఏమి నీకు అర్థం కాకుండా, మంచి ఏమీ నువ్వు జరిగించకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపిష్టి బతుకుతూ ఒకడు పౌలుతో ఒకడు దావీదుతో పోల్చుకుంటున్నారే. వీళ్ళు బాగుపడతారా? వీళ్ళు అసలు దేవుని చేరుకుంటారంటే ఖచ్చితంగా దేవుని చేరుకోరండి. దావీదు జీవితంలో దేవుని కొరకు రోషపడి ప్రాణాన్ని పణంగా పెట్టి అతను చేసిన అనేక యుద్ధాలు ఉన్నాయి. అతను ఎంతో పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు, కష్టపడ్డాడు. సౌలును చంపే అవకాశం వస్తే కూడా చంపలా. నీ ప్రాణము తీయగొడుతున్న నీ శత్రువుని దేవుడే నీకు అప్పగించాడు దావీదు, సౌలును చంపేయని. పక్కనున్న వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసినా, రెచ్చగొట్టినా రెచ్చిపోలా, నోరు అదుపులో పెట్టుకున్నాడు. సౌలుని దుర్భాషలు ఆడలేదు, మర్యాద లేకుండా మాట్లాడలే. ఏలినవాడా అంటాడు, నా ప్రభువా అంటాడు, రాజు చిరకాలము జీవించును గాక అంటాడు. ఆహా, ఎంత మృదువైన మాట తీరు, తీయటి నోరు కదా. ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి ఇంత మంచి మాటలు? శత్రువుని చంపే అవకాశం ఉన్నా చంపలా, తిట్టే అవకాశం ఉన్నా తిట్టట్లేదు. ఏంటంటే అతను ఏర్పరచబడ్డ గుంపులో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు నోటికి ఎంత వస్తే అంత, పెద్ద చిన్న మర్యాద ఉండదు. వాడి బతికేంటి, వాడి గతం ఏంటి, సమాజంలో వాళ్ళ సామాజిక స్థాయి ఏంటి ఏమండి? కనీసం కుక్కకిచ్చే విలువ ఇవ్వరు కదా బయట ఎవరు. అలాంటిది మనం ఎంతో విలువిచ్చి మర్యాద ఇచ్చి ఇంటికి రానిచ్చి భోజనం పెట్టి పెళ్లి చేస్తే ఒక్కొక్కడు ఒళ్ళు బలిసి తినదరక్క కళ్ళు నెత్తికెక్కి అన్నం పెట్టి నడుకు సున్నం పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు, మర్యాద లేకుండా ఎదిరించి. అలాంటివి అప్పుడు అనిపిస్తుంటుంది, నేను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే వీడికి మేలు చేయటం, వీడికి సాయం చేయటం, వీడిని ఆదరించడం, వీడికి ఒక పిల్లని ఇవ్వటం, వీడికి పెళ్లి చేయటం. దీని బదులు ఒక కుక్కని పెంచుకున్న, దానికి ఒక ముద్ద పెట్టిన, ఆ కుక్కకి పెళ్లి చేసినా అది కూడా రుణపడి ఉండేది కదా. దాని పిల్లలు కానీ ఆ కుక్క దాన్ని పెళ్లి చేసుకున్న పెళ్ళం కుక్క, ఈ రెండు కుక్కలకి పుట్టిన పిల్ల కుక్కలని మన దగ్గర ఉండేది కదా. ఈ కుక్కలాంటి వీడికి ఇంకో కుక్కలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసినందుకు కృతజ్ఞత లేని మనుషులు కదా వీళ్ళు. మర్యాద లేకుండా ఎదిరించి ఎలా పడితే అలా మాట్లాడి ఏమి సాధించడానికి, ఏమవుదామని. అసలు నోరెలా వచ్చింది, మనసు అలా వచ్చిందంటే దేవుని భయం లేదు, భక్తి లేదు, ఉన్నదంతా డబ్బు పిచ్చి, లోకాశులు, శరీరేచ్ఛలు. కుదిరిన కాడికి డబ్బు లాక్కుందాం, దొబ్బుకుందాం. పాస్టర్ గారి దగ్గర దగ్గర, పాస్టర్ గారి దగ్గర, అత్తగారి దగ్గర కుదిరితే అత్తగారి దగ్గర, పెళ్ళ దగ్గర కుదిరితే పెదలాం దగ్గర, ఎక్కడ దొరికితే అక్కడ కట్నం రూపంలో కొంత, దశం భాగం రూపంలో దేవుని కోసం డబ్బు కొంత దోచుకొని, లాక్కొని, లోకాన్ని అనుభవించి జుర్రుకొని మళ్ళీ ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి వాక్యం చెప్తున్నా, సేవ చేస్తున్నా. ఇది సేవ అవుతుందా? వీడు సేవకుడు అవుతాడా? ఇది క్రైస్తవ్యం అవుతుందా? వీళ్ళు ఏర్పరచబడ్డ వాళ్ళు అవుతారా? ఇలాంటి బ్రతుకు మీకు కావాలా? ఇలా బ్రతికితే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? దేవుడు రాణిస్తాడా? పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే.
దేవుని పిలుపునందుకొని అనేక మంది వస్తున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ వచ్చిన వాళ్ళందరూ దేవుని కొరకు బ్రతకట్లా, దేవుని కొరకు ఏం పోగొట్టుకోవట్లే, కష్టపడట్లే, నష్టపోవట్లే, శ్రమలు అనుభవించట్లేదు. శ్రమ పడాలా, దేవుని కోసం కష్టపడాలా, ఆహా నేనెందుకు కష్టపడతా, నేను శ్రమ పడతా, బాగానే ఉంది, నాకు దేవుడు వద్దు, వాక్యం వద్దు, నేను సుఖపడతా, నేను ఎంజాయ్ చేస్తా ఈ లైఫ్ని, అడ్డగోలుగా బతుకుతా, నాకు నచ్చినట్టు బతుకుతా, నేను కట్నం తీసుకుంటా, నేను లంచం ఇస్తా, ఎంతకైనా నేను దిగజారుతా, మళ్ళీ తెల్లారితే వాక్యం రికార్డ్ చేస్తా, యూట్యూబ్లో పెడతా, పాటలు పాడతా, ప్రార్థన చేస్తా, అందరినీ నమ్మిస్తా, అందరినీ మోసం చేస్తా. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ మోసపోవచ్చు కాక, కానీ దేవుడు మోసపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, చూడండి, నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తాడట. అంత ఆషామాషి విషయం ఏం కాదండి పరలోకం వెళ్ళటం అంటే. ఫోన్లో బైబిల్ ఓపెన్ చేసి చదువుకుంటున్నారు, మంచిదే, కానీ జరిగించకపోతే ప్రయోజనం ఏంటి? జరిగించిన వాడికి మామూలు బైబిల్ ఉన్న ఉపయోగం లేదు, ఫోన్లో బైబిల్ ఉన్న ఉపయోగం లేదు కదా. వాక్యానికి లోబడనోడికి ఒక చర్చ్ ఉన్నా 10 చర్చలు ఉన్నా కూడా ప్రయోజనం లేదు కదా. యేసయ్య అంటున్నారు, ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారట? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఏ దినమందు? తీర్పు రోజు ఒకటి ఉంది. ఇలాంటి దౌర్భాగ్యులను, భక్తిహీనులను, పాపిష్టి నీచులందరినీ ఒకానొక రోజున దేవుడు గద్దించి తీర్పు తీర్చి, శాపగ్రస్తులారా, అపవాదికి నీ వాని దూతల కొరకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోండి అంటాడట దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు వీళ్ళందరి పెళ్లి కుదురుద్ది, తెక్క కుదురుద్ది, సరదా తీరిపోద్ది. నోటుకొచ్చిన పిచ్చివాగుడంతా వాగినోళ్ళు, ఏమండి, అమ్మా నాన్నల కోసం, మొగుడు పిల్లల కోసం, పిల్లల కోసం, డబ్బు కోసం గడ్డి తిని పెంట తిని దిగజారిపోయి ఈ లోక సుఖాలను జుర్రుకొని అనుభవించిన వాళ్ళందరూ క్రైస్తవులను చెప్పుకుంటూ ఇష్టానుసారంగా బతుకుతారు, అడ్డగోలుగా బతుకుతారు, మళ్ళీ క్రైస్తవులను చెప్పుకుంటారు, మళ్ళీ సేవకులం అంటారు, మళ్ళీ వాక్యం చెప్తారు, అందరికీ చెప్తారు, వీళ్ళు జరిగించరు. ఇలాంటి బ్యాచ్ అంతా వీళ్ళ స్నేహం కొరకు, వీళ్ళ బంధుత్వం కొరకు నీతిమంతులను వదిలేసుకొని వాక్యాన్ని వదులుకొని పారిపోయే నీచులంతా ఆ దినమందు ప్రభువును చూసి అంటారట, ఏమని? ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దినమందు, దేవుని తీర్పు రోజున, దేవుని మహా తీర్పు రోజున, దేవుని ఉగ్రత దినమందు చాలామంది ఇలాంటి ఏర్పరచబడ్డ గుంపులో లేని వాళ్ళు ఉంటారు చూసారా, పిలువబడ్డారు, దేవుడు పిలిస్తే వచ్చారు, కానీ దేవునికి లోబడిన వాళ్ళంతా ఆ రోజున దేవునితో అంటారంట, ప్రభువా నీ నామమున ప్రవచించలేదా? అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్య కార్యాలు చేయలేదా? నేను వాక్యం చెప్పలేదా? చూడు ప్రభువా, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో నా ఛానల్ని, నువ్వు లైక్ చేయలేదేమో, నువ్వు చూడలేదే ఏంటి ప్రభువా, సరిగ్గా చూడు, నేను ఎన్ని వాక్యాలు పెట్టానంటే, ఒరే బుద్ధిహీనుడా, బుద్ధిహీనురాలా, నువ్వెవరో కూడా నాకు తెలియదు. నువ్వు నా నామాన్ని బట్టి నువ్వు ప్రవచించి ఉండవచ్చు, ఆ బోడి ప్రవచనాలు మాత్రం నేను చెప్పినవి కాదు. దేవుని నామాన్ని బట్టి ఒక పనికి మాలింది ప్రవచనాలు చెప్తుంటుంది. ఒరే కుమారుడా, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఉద్యోగం వస్తుందా, గవర్నమెంట్ జాబ్ అనగానే గొర్రెలాంటి ఒక యవనస్తుడు పెళ్లి చేసుకున్నాడు ఒక పాపిష్టి స్త్రీని. పాపమాడికి గవర్నమెంట్ జాబ్ రానే లేదు. ఏమాత్రం రోజుకో ప్రవచనం, నా కుమారుడా మళ్ళీ డిఎస్సి సీట్లు తీయగానే, మళ్ళీ బీఈడీ జాబ్స్ తీయగానే నీకు వెంటనే వస్తుంది, నన్ను చేసుకున్నందుకు నీకు జాబ్ వస్తుందని. ఏమో చేసుకున్నందుకు ఏమో మొత్తానికి అసలు జాబే రాకుండా, గవర్నమెంట్ జాబ్ రాకుండా అయిపోయింది. దేవుడు నాకు కొడుకుల్ని ఇస్తానని చెప్పాడని ఊర్లో అందరికీ చెప్పుకుంది. ఆమె ఎప్పుడెప్పుడు ప్రవచనం చెప్పుద్దో కొడుకు పుడతాడని, అప్పుడల్లా పాపే పుట్టడం. ఒక ఊర్లో సిగ్గిపోయింది కాబట్టి ఊరు మార్చేసింది. మరో ఊరు వెళ్ళాక మళ్ళీ అక్కడ కొత్త వ్యాపారం మొదలెట్టింది, టెంట్ వేసింది. ఊర్లో వాళ్ళందరికీ ప్రవచనాలు, నా కుమారుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా కుమార్తె యెహోవా సెలవిచ్చినదేమనగా అని పాపిష్టి ప్రవచనాలు, ఒకటి నెరవేరదు. మరి అక్కడ సిగ్గిపోయాక ఇంకా ఇలా ఎన్ని ఊర్లు మారుతారు చెప్పండి.
ఆమె చెప్పిన ప్రవచనాలు ఒకటి కూడా జరగకపోవటం, కొడుకు పుడతాడంటే కూతురు పుట్టడం ఆమెకి, ఏమండి నన్ను చేసుకుంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే చేసుకున్నాక జాబ్ రాకపోవటం. అసలు ఎందుకు ఇలా చెప్తుంది ఆమె? ఎందుకు ఇలా దుస్సాహసానికి ఒడిగడుతుంది? ఎందుకు ఇలా బరి తెగిస్తుంది? ఎందుకేమో సిగ్గు ఎందుకు లేదు? దేవుని భయం ఎందుకు లేదంటే అసలు దేవుడు అంటే ప్రేమ భయం ఉన్న వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ ఈ అమ్మాయి ఇంత చెప్పుకున్నాక కొంతమంది గురించి వాళ్ళలాగే ఈమె కూడా తనను తాను ప్రేమించుకుంటుంది, ఆమెను ఆమె ప్రేమించుకుంటుంది, ఆమె కొరకు ఆమె బతుకుతుంది. ఆమె సంతోషం, ఆమె సుఖం, ఆమె మహిమ, అందరూ ఆమెను గొప్ప మనిషి అనుకోవాలి, అందరూ ఆమెని ఒక దేవదూత అనుకోవాలి, మెసెంజర్ ఆఫ్ గాడ్ అనుకోవాలి, అందరూ ఆమెను గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి, అందరూ ఆమెకు డబ్బులు తెచ్చివ్వాలి. డబ్బు పిచ్చి, తిండి పిచ్చి, లోకాశల పిచ్చి, ఉన్నదంతా శరీరేచ్ఛలు, లోకాశలు, నేత్రాశ, జీవపడము ఇవే అని ఆమె కూడా ఒక లేబుల్ పెట్టుకుంటుంది, నేను దేవుని సేవ చేస్తున్నా అని. చెప్పుకోవడానికి ఉందండి, ఎవరైనా చెప్పచ్చు. ఒక కుక్క లాంటి బొమ్మ గీసి దానికి ఏదో సింహం అని రాస్తే అది సింహం అయిపోతుందా? చిన్నపిల్లలు అలాంటి పిచ్చి గీతలు గీస్తుంటారు. డాడీ నేను నీ బొమ్మ గీసానని చెప్పి చిన్నప్పుడు మా బాబు 2 years ఉండగా వాడు స్లేట్ పైన పలక మీద ఏదో ఒక 2 కళ్ళులాగా 2 చెవుల్లాగా పిచ్చి గీతలు గీసి ఈ డాడీ అని పక్కన రాశాడు. ఇంకో 2 పిచ్చి గీతలు గీసి మమ్మీ అని రాశాడు. అవి చూస్తే అసలు ఎక్కడ మా పోలికలు లేవు. కానీ మేము మురిసిపోయి చప్పట్లు కొట్టేసి, నానా సూపర్ రా, నా కొడుకు పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాడు, పెద్ద పెయింటర్ అయిపోయాడు అని చెప్పి వాటిని ఫోటోలు తీసుకొని జాగ్రత్తగా దాచుకున్నాం. చిన్న పిల్లోడు కనుక 1.5 సంవత్సరం 2 ఏళ్ళు ఉన్న పిల్లోడు 4 కోతి లాంటి బొమ్మ ఏదో ఒక రౌండ్ ఫేస్ లాంటిది ఒకటి గీసేసి 2 చుక్కలు పెట్టి మమ్మీ డాడీ అంటే మురిసిపోతున్నాం. కానీ పెద్దోళ్ళు, పెళ్లి వయసు వచ్చిన వాళ్ళు, పిల్లలు పుట్టాక దేవుని పేరు చెప్పి దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ప్రవచనాలేంటి, దర్శనాలేంటి, కలవేంటి, తీర్పు రోజు ఎలాగో దేవుడు తీర్పు తీరుస్తాడు, శిక్షిస్తాడు, సరే. కానీ అసలు వీళ్ళకి మనసు ఎలా వచ్చిందండి? వేరొక మనిషి సంతకాన్ని మనం ఫోర్జరీ చేస్తేనే తప్పు కదా, అది క్రైమ్ కదా, బొక్కలేస్తారు కదా. మరి దేవుని నామాన్ని మనం ఫోర్జరీ చేయొచ్చా? దేవుడు చెప్పకుండా దేవుని పేరు పెట్టి ప్రవచనాలు చెప్పచ్చా, కళలు చెప్పచ్చా, దర్శనాలు చెప్పచ్చా? సరే, సొంతగా సిగ్గు శరం లేదు, భక్తి లేదు, భయం లేదు, ఉన్నదంతా డబ్బు పిచ్చి, లోకాశలు, తిండి పిచ్చి, కామవాంఛలు, శరీర కోరికలే. నాలాంటి సేవకుడు ద్వారా దేవుడు గద్దించాక, ఇంత చెప్పుకున్నాం కదా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. నేనైనా ఎన్నిసార్లు తిడతా, ఎన్నిసార్లు గద్దిస్తా, తప్పని ఎన్నిసార్లు చెప్తా చెప్పండి. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడ్డ పంది మళ్ళీ బురదలోకి దొరికినట్టు అని సామెత చెప్పిన అలాంటి వాళ్ళు మారరు. అలాంటి వాళ్ళని తిట్టడం కంటే మౌనంగా ఉండటం బెటర్. ఎందుకంటే గద్దింపు, తిట్లు అనేవి ఎవరికి పడితే వాళ్ళకి అందకూడదండి. నీతిమంతులు అవి వినే బుద్ధి ఉన్న వాళ్ళకి, లోబడే మనసు ఉన్న వాళ్ళకి, బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళకి మాత్రమే అందాలి. సరే, తీర్పు రోజు దేవుడు అలాగో శిక్షిస్తాడు. కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనసు బాధేస్తుంటుంది. వీళ్ళకి ఎందుకు మనస్సాక్షి లేదు, ఎందుకు దేవుని భయం లేదు, ఎందుకు దేవుని అంటే ప్రేమ లేదు, సొంతగా లేదు, చెప్పినా ఎందుకు మారట్లా, తిట్టినా ఎందుకు మారట్లా, దేవుడు కూడా తంతుంటాడు వాళ్ళని, దేవుడు కూడా శిక్షిస్తూ ఉంటాడు, ఆయన ఎందుకు మారట్లేదంటే వీళ్ళు నాశన దినమందు వీళ్ళు దేవుని ఉగ్రత పాలవడానికి పుట్టిన నాశన పాత్రలు అనుకోవాలి. ఇంకా తీర్పు దినమందు వీళ్ళందరినీ దేవుడు అంటాడట, మీరెవరో నాకు తెలియదు. చూడండి, మళ్ళీ చదువుతున్నా. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. వాళ్ళు ఏమంటారో మళ్ళీ చదువుతున్నా. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, అనేకులు అట, కొంతమంది కాదు, చాలామంది. ఈ బ్యాచ్లో ఎక్కువ శాతం 100కి 90% మంది నరకానికి వెళ్ళే వాళ్ళే, ప్రభువా ప్రభు అని పిలిచేవాళ్ళు. 10% మంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకో కూడా నేను చెప్పి ముగిస్తా వాక్యం. మత్తయి సువార్త 7:22-23 కూడా మళ్ళీ చదువుతున్నా, మనసు పెట్టినండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇక్కడ ఒక క్షణం మనం ఆలోచించాలండి. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని వీళ్ళు అడగటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీళ్ళేం ఏర్పరచబడ్డ గుంపులో లేరు, దేవునికి లోబడరు, దేవునికి భయపడరు, దేవుడు చెప్పింది చేయరు. అలాంటిది మరి వీళ్ళు వెళ్ళగొడితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు అలా జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచించండి. దేవుడు వీళ్ళతో ఉండడు, ఎందుకంటే దేవుని భయం లేదు, భక్తి లేదు, దేవునికి లోబడరు కనుక దేవుడు ఎలాగో ఈ నీచులతో దేవుడు ఉండడు. మరి వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు, స్వస్థతలు ఎలా జరుగుతున్నాయి? వీళ్ళు వెళ్ళగొడితే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా
దయ్యమా విడిచి వెళ్ళిపో అనగానే భయపడిపోయి దయ్యాలు ఎలా వెళ్ళిపోతున్నాయి మనుషుల్లో నుండి. ఇది మనసు పెట్టి వినండి. ఏంటి సంగతి అంటే, ఇది కూడా సాతాను చేస్తున్న పెద్ద మాయా మోసం. ఇక్కడ దేవుడు ఎలగొట్టట్లే దయ్యాలని. కాబట్టే తీర్పు రోజున దేవుడు అంటున్నాడు, మీరు దయ్యాలు ఎలగొట్టినా ప్రవచనాలు చెప్పినా అసలు మీకు నాకు సంబంధమే లేదు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా అని ఏమంటున్నాడు, నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్తాడట ఆయన. దేవుడు అంటున్నాడు, మీకు నాకు సంబంధం లేదు. అంటే ఆ దయ్యాలు ఎలగొట్టింది నేను కాదురా బాబు, ఆ స్వస్థతని అద్భుతాలకి అసలు నాకు సంబంధమే లేదు. యేసు నామములో ఆజ్ఞాపించారు మీరు దయ్యాలకి, అవి వెళ్ళిపోయాయి ఆ దయ్యాలు. కానీ యేసయ్య మాత్రం వాటిని ఎలగొట్టలే. తీర్పు రోజున యేసయ్య అంటాడట, అవునా నా నామాన దయ్యాలు ఎలగొట్టావా, నా నామాన అద్భుతాలు చేసావా, స్వస్థతలు చేసావా, ఎప్పుడు అని ఆశ్చర్యపడతాడట ఆయన. నాకు సంబంధం లేదే, నువ్వు యేసు నామాన్ని బట్టి ఆజ్ఞాపించు, అంతవరకు బాగా ఉంది, కానీ నేనైతే నీకోసం దిగి రాలేదు, అద్భుతాలు చేయలేదు, దయ్యాలు ఎలగొట్టలేదు. మరి ఆ దయ్యాలు ఎలగొట్టింది ఎవరు, ఆ అద్భుతాలు చేసింది ఎవరు, ఆ స్వస్థతలు చేసింది ఎవరు? ఎవరంటే సాతానే చేసిన అద్భుతాలు అవి. మనం చూస్తాం, మోషే తన కర్రను ఫరో ఎదుట నేల మీద పడేయగానే అది పామైందట. అప్పుడు ఫరో దగ్గరున్న మాంత్రికులు వాళ్ళ కర్రలు కూడా కింద వారేసి ఆ కర్రలను పాములుగా మార్చగలిగారు. గుర్తుందా మీకు? మోషే ఏమో దైవశక్తి వలన కర్రను పాముగా మారిస్తే, మరి ఫరో యొక్క మాంత్రికులు, మంత్రగాళ్ళు, పండితులు ఏ శక్తితో వాళ్ళు కర్రల్ని పాములుగా మార్చారు? దేవుడు కర్రను పాముగా మార్చాడు. మాంత్రికులు కూడా దేవునితో సంబంధమే లేని ఈ లోకానికి చెందిన జ్ఞానులు, పండితులు, మేధావులు అనబడ్డ వాళ్ళు, ఆ కాలంలో ఉన్న మాంత్రికులు, వాళ్ళు కూడా దేవునితో సమానంగా దేవుడేం చేస్తే వాళ్ళు అదే చేశారు. చూసారా? దేవుడు కర్రని పాముగా మారిస్తే వాళ్ళు కూడా కర్రని పాముగా మార్చారు. ఎట్లా సాధ్యమైందంటే, సాతానుకి అనేక అద్భుత శక్తులను ఒకప్పుడు దేవుడే ఇచ్చాడు, ఆ శక్తులను దేవుడు తిరిగి తీసుకోలేదు. సో దేవునితో సంబంధం లేని మాంత్రికులే కావచ్చు, నామకార్థ సేవకులు, క్రైస్తవులు అనేక మంది ఈనాడు దేవునితో సంబంధం లేకుండా, దేవునికి లోబడకుండా కూడా ఈ దయ్యపు శక్తుల సహాయంతో అనేక అద్భుతాలు చేస్తున్నారు, అనేక ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు చేస్తున్నారు. కానీ అవి చేస్తుంది దేవుడు కాదు. మరి దయ్యాలు ఎలా వెళ్ళిపోతున్నాయి? దయ్యము మరో దయ్యాన్ని ఎలగొడుతుందంటే ఖచ్చితంగా ఎలగొడుతుందండి. ఒక పెద్ద కుక్క చిన్న కుక్కని కరుస్తుంది చూసారా, అలాగా పెద్ద దయ్యం చిన్న దయ్యాన్ని వెలగొడుతున్నాయి. ఇదంతా అర్థం కాని చాలామంది గుడ్డి భక్తులు, గొర్రెల్లాంటోళ్ళు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు, అమాయకులు, ఎంతోమంది ప్రజలు, అమ్మో దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే దయ్యాలు ఎలగొడుతున్నాడు, దేవుడే ఈ అద్భుత కార్యాలు చేస్తున్నాడు అనుకొని అద్భుతాలు చూసి, సూచక క్రియలు చూసి, ప్రవచనాలు విని, ఆ ప్రవచనాలు వినేసి ఇలాంటి దొంగ సేవకులను ఫాలో అయ్యి వాళ్ళు చెప్పుతున్న దుర్బోధలను అనుసరించి వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు. అందుకే దేవుని సేవకుడిగా ఎంతో ప్రేమగా మీకు మనవి చేస్తున్నా, ఒక వ్యక్తి దైవజనుడా కాదా అని ఎలా గుర్తించాలంటే, అక్కడ స్వస్థతలను బట్టి, అద్భుతాలను బట్టి, ప్రవచనాలను బట్టి కాదండి, దయాలు వెళ్ళిపోతున్న దాన్ని బట్టి కాదండి. ఈ దయాలు ఎలగొట్టేది, స్వస్థతలు చేసేది, ప్రవచనాలు చెప్పేది, దయాలు కూడా చేస్తాయి, ప్రవచనాలు కూడా చేస్తాయి. దయ్యాలే ఇంకో దయ్యాన్ని ఎలగొడతాయి, వెలగొట్టేది దయ్యమే, వెళ్ళిపోతుంది దయ్యమే. ఇవన్నీ కలిపి కుమ్ముకే ఒక పెద్ద డ్రామా అన్నమాట, చూసేవాడిని పిచ్చోడి చేయడానికి. సినిమాలో మనం చూస్తాం కదా, బిల్డింగ్ మీద నుంచి హీరో దూకుతాడు, పెద్ద 12 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి. కానీ నిజంగా దూకితే వాడు బతుకుంటాడా? సస్తాడు కదా. వాడు దూకుతున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ దూకుతుందంతా నటన, డ్రామా, ఆర్ట్. అదంతా కూడా వాడు ఇలా కొడతాడు, కొట్టగానే వాడు పిల్టీలు కొట్టి ఎగిరెగిరి వీళ్ళని వెళ్ళి అంత దూరం పడతాడు. వీడు నిజంగా కొడితే అలా జరుగుద్దా? కొట్టేవాడు నటిస్తున్నాడు, దెబ్బలు తిని ఎగిరి పడుతున్నట్టు పడేవాడు కూడా నటిస్తున్నాడు. అది నాటనే, ఇది నాటనే, అందరూ నటిస్తున్నారు. సరిగ్గా అలాగే వెళ్ళగొట్టేది దయ్యమే, వెళ్ళిపోతుంది దయ్యమే. అర్థమవుతుంది కదా మీకు? కాబట్టి స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు దేవుడు మాత్రమే కాదు, దయ్యాలు కూడా చేస్తాయి. దయ్యాలు కూడా అద్భుతాలు చేస్తాయి. చాలామంది అంటుంటారు, షిరిడి సాయిబాబా దయ వలన నాకు ఉద్యోగం వచ్చింది, నాకు బాబు పుట్టాడు, నాకు అది జరిగింది, ఇది జరిగింది, అయ్యప్ప వలన ఆ మహిమ కలిగింది, ఈ స్వస్థత కలిగిందని. మరి అది కూడా నిజమని నమ్ముదామా మనం? చెప్పండి. ఎక్కడో దర్గా దగ్గరికి వెళ్ళి రొట్టెల పండుగ రోజున మనం ప్రార్థన చేసుకుంటే కనుక అక్కడ అద్భుతాలు జరుగుతాయట. అక్కడ ఉన్న సాయిబు నెమరెక్కలు తీసుకుని నెత్తి మీద ఊపితే ఏదో జరుగుద్దంట అని చెప్పగానే బోల్డ్ మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్గా పిలువబడుతున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఒకప్పుడు హిందూ
కదండి. ప్రదీప్ ఏదో ఉంది అతని పేరు, సంథింగ్. అక్కడికి వెళ్ళాడు దర్గా దగ్గరికి, తన చెల్లికో ఎవరికో స్వస్థత కలిగింది, మతం మార్చుకున్నాడు, ఇస్లాంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇస్లాంలో కూడా అద్భుతాలు జరుగుతున్నాయి, హిందూయిజంలో అద్భుతాలు జరుగుతున్నాయి, మాంత్రికుల దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ అవి చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ యేసుక్రీస్తుకి సంబంధం లేదు. యేసుక్రీస్తు దర్గా దగ్గరికి వెళ్ళిపోయి చేశాడండి స్వస్థతలు? చెప్పండి. ఆ మాంత్రికుల దగ్గర యేసుప్రభు ఉండి అద్భుతాలు చేస్తున్నాడా? కాదు కదా. అద్భుతాలు చేస్తున్న వాళ్ళు, స్వస్థతలు చేస్తున్న వాళ్ళు, ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు అందరూ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన చేస్తున్న వాళ్ళు కాదనేది మనసులో పెట్టుకోండి. తీర్పు రోజున యేసుప్రభు అంటాడట, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని యేసు అంటున్నాడు. ఇక్కడ మీకు సందేహం కలగచ్చండి, సాతాను తన ఇంటిని తానే కూల్చుకుంటాడా, వాడి రాజ్యాన్ని వాడే కూల్చుకుంటాడా అని యేసు ప్రభు యూదులతో అన్నాడు. ఎందుకంటే యూదులు ఆయన్ని సందేహించారు, అనుమానించారు. ఈయన దేవుని శక్తి వల్ల కాదు, దురాత్మల సహాయంతో, సాతాను సాయంతోనే దయ్యాలు ఎలగొడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడని యేసుక్రీస్తు నిందించారు. అప్పుడు యేసయ్య అంటాడు, ఎవడైనా తన ఇల్లు తానే కూల్చుకుంటాడా, సాతాను ఇంటిని సాతానే నాశనం చేసుకుంటాడా అని యేసయ్య అంటాడు. అలా జరగదు. సాతాను ఎప్పుడు వాడి ఇంటిని కూల్చుకోడు, వాడి దయ్యాలను వాడే వెళ్ళగొట్టడని యేసయ్య అన్నాడు. నిజమే. కానీ ఇది ఎక్కడ జరుగుతుందంటే, సాతాను నిజంగానే తన రాజ్యాన్ని వాడు కూల్చుకోడు. ఇక్కడ కూడా సాతాను ఏమి వాడి ప్రపంచాన్ని వాడు నాశనం చేసుకోవట్లా. ఇంకా చెప్పాలంటే దేవుని రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు. ఎలాగా? అందరినీ మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. పెద్ద దయ్యము చిన్న దయ్యాన్ని వెళ్ళగొడుతున్నట్టు చెప్పాను కదా. యాక్టింగ్ అంతా కూడా హీరో విలన్ నిజంగా తనడు, వీడు తనతో యాక్ట్ చేస్తే వాడు తన్నులు తింటున్నట్టు యాక్ట్ చేస్తాడు. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, యాక్టర్లకి సొమ్ములు వస్తాయి, చూసేవాడికి మాత్రం మొత్తం బొక్క, డబ్బులు పోతాయన్నమాట కదండి. అలాగా దయ్యపు శక్తులు మనుషులను ఏమార్చడానికి, మోసం చేయడానికి స్వస్థతలు చేస్తున్నట్టు, అద్భుతాలు చేస్తున్నట్టు, ప్రవచనాలు చెప్పటం, ఇదంతా ఒక మాయ. వీడు తన రాజ్యాన్ని వాడు కూల్చుకోవట్లేదు. ఇక్కడ యేసయ్య రాజ్యాన్ని కూల్చడానికి, విశ్వాస భ్రష్టులను చేయడానికి ఒక మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ఏర్పరచబడ్డవారంటే ఎవరైతే తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువను ఎత్తుకొని యేసును వెంబడిస్తారో, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు యేసయ్య. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి చదువుతున్నా. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, దేవుని కొరకు అవసరమైతే నా ప్రాణం ఇస్తాను. ప్రాణం తర్వాత సంగతి రా నాయన, ముందు లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటున్నావు, నువ్వు ప్రాణం ఇచ్చే ముఖమేనా నీది? చెప్పండి. ఆడపిల్లను చూస్తే సొల్లు కాచుకొని సొంగ కాచుకునే బుద్ధి లేనోడు దేవుని కొరకే నా జీవితం సమర్పితం అని అంటే ఎవడు నమ్ముతాడు? చెప్పండి. పిచ్చివాగుడు, పిచ్చి వేషాలు ఎవరికి కావాలి కదా. దావీదు దగ్గర మనకు త్యాగం కనిపిస్తుంది. శత్రువు దొరికినా చంపలేదు. యోసేపు దగ్గర మనకు త్యాగం కనిపిస్తుంది. అధికారిగా ఉన్న యోసేపు దగ్గరికి తనకు ద్రోహం చేసిన తన అన్నలందరూ, తోడబుట్టినోళ్ళు వచ్చారు. ఇతను తలుచుకుంటే వాళ్ళని జైల్లో పెట్టించవచ్చు, చంపచ్చు, బంధించి ఎంత కీడైనా చేయొచ్చు. కీడు చేయగలిగిన అధికారము, అవకాశము అన్నీ ఉండి కూడా యోసేపు వాళ్ళని క్షమించి విడిచిపెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కదా త్యాగం అంటే, ఇది కదా నష్టపోవటం అంటే. ఎంత బాధ! తన తండ్రికి దూరం అయ్యాడు, తన బాల్యము యవనమంతా పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని వీళ్ళు నాశనం చేసేసారు. ఇప్పుడు సారీ చెప్తే ఎవరికి కావాలా సారీ? చెప్పండి. అతను కోల్పోయిన ఆనందము, తండ్రి ప్రేమ ఇతను తెచ్చుకోగలడా? వాళ్ళు తెచ్చి ఇవ్వగలరా? అబ్రహాము దగ్గర కనిపిస్తుంది, దేవుని కొరకు త్యాగం చేసుకున్నాడు, వదులుకున్నాడు కొడుకుని కదండి. దానియేలు దేవుని నిమిత్తం సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. షడ్రకు మెషకు అబద్నగోలు దేవుని నిమిత్తము కదా వాళ్ళు అగ్నిగుండంలో ఉతరవేయబడ్డారు. ఇది కదా త్యాగం అంటే. నిజంగా దేవుని ప్రేమించేవాడు పోగొట్టుకుంటాడు, నష్టపోతాడు, కష్టపడతాడు, వదులుకుంటాడు, త్యాగం చేసుకుంటాడు. అసలు త్యాగం చేయకుండా దేవుని త్యాగం చేసేసి, దేవుని వాక్యాన్ని త్యాగం చేసేసి, సంఘాన్ని త్యాగం చేసి, పరిచరణను త్యాగం చేసేసి, పాస్టర్ గారిని త్యాగం చేసేసి, నాకు డబ్బు దొరికింది, పాస్టర్ పోతే నాకెందుకు, చర్చి పోతే నాకెందుకు, దేవుడు పోతే నాకెందుకు, వాక్యం పోతే నాకెందుకు, ఇంకో పాస్టర్ దొరుకుతాడు, ఇంకో చర్చి దొరుకుద్ది, ఏమండి, ఇంకా చాలామంది విశ్వాసులు దొరుకుతారు. కానీ వాక్యం కొరకు, దేవుని కొరకు రోషపడి గద్దించి దూరమైన పాస్టర్ లాంటి పాస్టర్ అయితే మళ్ళీ మీకు బతుకులో దొరకడు. ఇంకా
ఆహాబు దగ్గర 400 మంది పెంపుడు కుక్కల్లాంటి ప్రవక్తలు ఉన్నారట. అని మికాయా లాంటోడు ఒకడు తయారు చేస్తే తయారవడు, కొంటే దొరకడు. దేవుడు పిలిచి అభిషేకించి పంపిస్తే ఒక మికాయా, ఒక ఇర్మియా, ఒక యెషయా, ఒక ఏలియా ఇలాంటి ప్రవక్తలు తయారవుతారు. నా యవన ప్రాయంలో 18 ఏళ్ల వయసులో ప్రభు నన్ను దర్శించి పిలిస్తే ఆయన పిలుపుకు లోబడి నేను సమర్పించుకొని దేవుని కొరకు ముందుకొచ్చా. ఇప్పుడు 45 సంవత్సరాలు నిండిపోయినాయి, 46వ సంవత్సరం. దీన్ని సమర్పణ అంటారు, త్యాగం అంటారు. ఏదో ఒక చదువు చదివి ఉద్యోగం చేసుకొని లైఫ్లో సెటిల్ అయ్యే వయసు అది, లేదా ఏదో ఒక వ్యాపారం చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యే వయసు అది. నా జీవితం ప్రభువుకి ఇచ్చేసా. దేవుడు నాతో మాట్లాడాడు, నీ సమయం, నీ ఆయుష్, నీ కుటుంబం నీది అనబడింది ప్రతిదీ నాకు ప్రతిష్ఠితము. నువ్వు వేరొక పని చేయడానికి వీల్లేదు, నా పనే చేయి, నేను నిన్ను పోషిస్తా అన్నాడు దేవుడు. దేవుని పిలుపుకు లోబడ్డా. ఇష్టం లేకపోయినా, నచ్చకపోయినా, బాధేసినా ఈ మాటలు గమనించండి. దేవుని సేవ చేయడం నాకు ఇష్టం లేదు, మొదట్లో అసలు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా ఒకవేళ దేవుడు నాకు ఆప్షన్ ఇస్తే నా వరకు నేను దేవుని సంతోషపెడతా, దేవునికి లోబడతా, దేవునికి నచ్చినట్టు బతుకుతా, నా ఇంటి వరకు చూసుకుంటా, దేవుని చేరుకునేలా బతుకుతాం అని నీకు ఆప్షన్ ఇస్తున్నాను బాబు. నువ్వు దేవుని సేవ మానేసి నీ కొరకు నువ్వు బతుకు, ఇంకెవరైనా పిలుచుకుంటాను దేవుడు అంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ నేను తీసుకుంటా. ఎందుకంటే ప్రజల్లో కపటం ఉంది, నటన ఉంది, మోసం ఉంది, దుర్మార్గత ఉంది. రకరకాల ప్రజలు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఎవరంత రంగంలో ఏముందో తెలియదు. ఇంతమంది రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళతో మాట్లాడటం, కలిసి ఉండటం, డీల్ చేయటం, వెన్నుపోట్లకు గురవటం నాకు అస్సలు ఇష్టం లేదు. దేవుడు ఎవరినో పిలిచి వాడుకుంటే పర్వాలేదు, కానీ నన్నే ఎందుకు పిలవాలి? అసలు నాకు ఇష్టం లేదు. అనడు కోరుకోవాలా దేవుని సేవ చేయాలని. చేయాల్సి వచ్చింది. దేవుడు నువ్వు చేయనంటే కుదరదు, నువ్వు చేసి తీరాలి ఖచ్చితంగా అని బలవంత పెట్టి ఒత్తిడేసి నన్ను గద్దించి శిక్షించి లాక్కొస్తే, ఈడ్చుకొస్తే దేవుని సేవ చేయాల్సి వచ్చింది, మొదలు పెట్టాల్సి వచ్చింది. అందుకే దేవుని సేవ చేస్తున్నా. మరి యవనమంతా నేను వేరే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేయకుండా దేవుని కొరకు సమర్పించుకొని అనేక మార్లు ఎక్కువ సార్లు నష్టపోతూ కష్టపడుతూ కూడా వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుని వాక్యం ఉన్నదన్నట్టు బోధిస్తున్నా. ఎప్పుడైతే ఇలా వాక్యం ఉన్నదన్నట్టు బోధిస్తామో చాలామంది హర్ట్ అయిపోతారు, చాలామందికి కోపం వచ్చేస్తుంది, బాధ వేస్తుంది. ఈ వాక్యం వాళ్ళ దుర్మార్గతను బహిర్గతం చేసినప్పుడు, ఎక్స్పోజ్ చేసినప్పుడు, వాళ్ళ వంకరతనాన్ని, వాళ్ళ భక్తిహీనతను ఎక్స్పోజ్ చేసినప్పుడు నేను చెప్తున్న వాక్యం వాళ్ళ కోపం వచ్చి దేవుణ్ణి ఏమీ చేయలేక, దేవుణ్ణి ఏమీ పీకలేక, నన్ను కూడా ఏం పీకలేరు, ఎక్కువ అంటే మూసుకుని దొబ్బేస్తారు, వెళ్ళిపోతారు. అంతకంటే ఏం పీకగలరు ఎవరైనా చెప్పండి కదా. అలా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు చాలామందిలో ఉన్న ఒక ఫీలింగ్ ఏంటంటే, బ్రదర్కి ఏ వ్యాపారం లేదు, ఏ ఉద్యోగం లేదు, దేవుని సేవలో వచ్చే కానుకలతో బతుకుతున్నాడు కదా, మేము వెళ్ళిపోతే, మా కానుకలు ఆగిపోతే ఈయన వీధిన పడతాడు, అడుక్కు తింటాడు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోతాడని ఎంతోమంది కలలు, కోరికలు. అలా కోరుకొని, అలా కలలు కని, అలాంటి దుష్ట స్వభావంతో అనేక మంది నన్ను విడిచిపెట్టి గతంలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎక్కువ మంది ఇలా వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ నేను రోడ్డును పడలేదు కదా, వీధిని పడలేదు కదా, అడుక్కు తినట్లేదు కదా, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కాదు కదా. ఆశ్చర్యం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, నన్ను పిలిచిన నాడు దేవుడు నాతో అన్నాడు కదా, నేను నిన్ను పోషిస్తా, నీ అవసరాలు తీరుస్తా, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు నా పని చేయి, నేను నిన్ను చూసుకుంటాను దేవుడు అన్నాడు కదా. ఈ రోజు వరకు ఎంతోమంది ఇలా దుష్టబుద్ధితో నన్ను ఇబ్బంది పెట్టాలని వెళ్ళిపోయిన వాళ్ళు సిగ్గుపడేలాగా చెప్పుతో కొట్టినట్లే వాళ్ళని ఒక దుర్మార్గుడు, ఒక దుర్మార్గురాలు, లేదా ఒక దుర్మార్గపు కుటుంబం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ టైమింగ్ చూడండి. అదే టైంలో ఎక్కడి నుంచో పరిచయం లేని వ్యక్తులు, పరిచయం లేని కుటుంబాలు దేవుడు తీసుకొచ్చి ఈ పరిచర్యలో జత చేసేవాడు. ఆ వెళ్ళిపోయిన వ్యక్తుల కంటే వీళ్ళు ఇంకా ప్రేమ గలవాళ్ళు. నేను ఎన్నడూ అనుకోలేదు, ఇంతకంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఇంక మనకు దొరుకుతారా అని అనుకునేవాడిని ఒకప్పుడు నాతో ఉన్న వాళ్ళని చూసి. ఎందుకంటే వాళ్ళు అంతా నటించేవాళ్ళు, అంతా ప్రేమగా మాట్లాడేవాళ్ళు, ప్రవర్తించేవాళ్ళు. ఇంతకంటే ప్రేమ, ఇంతకంటే వినయం, ఇంతకంటే మంచితనం ఉన్న మనుషులు నాకు దొరకరేమో అని సంతోషపడేవాడిని. సడన్గా అలాంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంత ప్రేమ, ఇంత వినయం, ఇంత మంచితనం ఏమైపోయింది? నిన్నటి దాకా వీళ్ళు చూపించిందంత అబద్ధమా? ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, నిజంగానే వాళ్ళు అనుకున్నది కనుక ఒకవేళ జరిగితే
వాళ్ళు వెళ్ళిపోగానే నేను ఆర్థికంగా ఇబ్బంది పడి అడుగు తినే పరిస్థితి వస్తే వీధిన పడితే ఎవరికి అవమానం? నన్ను పిలిచిన దేవునికి అవమానం కదా. ఒక్కసారి కూడా దేవుడు నన్ను ఇబ్బంది పడనివ్వలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకంటే మెరుగైన వ్యక్తులు, అంతకంటే యోగ్యులు, ప్రేమగల వాళ్ళు, ఇంకా ఎక్కువ ప్రేమించే వారిని, ఇంకా ఎక్కువ ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసేవారిని ప్రభు తీసుకొచ్చి పరిచర్లో నాటడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆటోమేటిక్గా అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇలాంటి వాళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి? దేవుడు కదా నన్ను పోషించేది. ఆయన చూసారు కదా, ఏమాత్రం నేను ఇబ్బంది పడకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, ప్రేమ తగ్గకుండా ప్రేమగల వాళ్ళని దేవుడు తెస్తున్నాడు. కనుక దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు. మరి దేవుడు లెక్క కూడా అడుగుతాడు కదండి. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఇలా యవ్వన ప్రాయంలో 17 నుండి 18 వచ్చాయి. ఆ 18 ఏళ్ళు ప్రారంభం అవ్వగానే ప్రభు పిలిస్తే నేను సమర్పించుకొని దేవునికి లోబడి దేవుని సేవకు వచ్చా. ఇలా సమర్పణ కలిగిన దేవుని సేవకులు ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు తమ లాభాలను, తమ ప్రయోజనాలను, తమ యవ్వనాన్ని, తమ ఆయుష్కాలాన్ని ఎంతమంది త్యాగం చేసుకుంటున్నారు చెప్పండి. నాకు తెలిసిన ఎంతోమంది మా బంధువులు ఉన్నారు. 60 ఏళ్ళు వచ్చాక గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళు దేవుని కొరకు తమ జీవితాన్ని సమర్పించుకుంటున్నారట దేవుని సేవ చేయడానికి. రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుందండి? ఇంకా ఒంట్లో ఓపిక లేక నువ్వు ఇంకేం చేయలేవు బాబు గవర్నమెంట్ కొరకు, సమాజం కొరకు అని చెప్పి గవర్నమెంట్ తీసేస్తే దాన్ని రిటైర్మెంట్ అంటారు కదా. ఇక ఎప్పుడైతే ప్రభుత్వం నీ దగ్గర ఇక స్టామినా లేదు, ఓపిక లేదు, వయసు లేదు, బలం లేదు అని తీసేస్తారో, ఆ మిగిలిన జీవితాన్ని దేవునికి ఇవ్వటమే సమర్పణ అయితే, మరి 18 ఏళ్ల వయసులో దేవుడు పిలవగానే లోబడి నా జీవితాన్ని దేవునికి సమర్పించా, దీన్ని ఏమంటారు? అది సమర్పణ అయితే 60 ఏళ్ల వయసులో సమర్పించుకొని సేవ ప్రారంభిస్తేనే సమర్పణ అయితే, 18 ఏళ్ల వయసులో చదువుకొని ఉద్యోగం చేసుకొని లేదా వ్యాపారం చేసుకొని లైఫ్లో సెటిల్ అయ్యి ఏమండి భార్య పిల్లలతో జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన ప్లాన్లు వేసుకున్న వయసులో దేవునికి ఇచ్చేసాను ఆ లైఫ్ని, దీన్ని ఏమంటారు చెప్పండి. కాబట్టి అంటున్నా, బుద్ధిహీనులకు నాలాంటి సేవకుల విలువ తెలియకపోవచ్చు, కానీ నా విలువ నాకు తెలుసు. నా విలువ చాలామందికి తెలుసు. విలువ తెలిసిన వాళ్ళు, నా విలువ తెలిసిన వాళ్ళు, నాలాంటి దేవుని చేత పిలువబడి అభిషేకించబడ్డ సేవకుల విలువ తెలిసిన వాళ్ళు ఎంతోమంది నన్ను విడిచిపెట్టి వెళ్ళరు. నా దగ్గర వాళ్ళకి ఎన్నో బాధ కలిగించే విషయాలు కనిపించవచ్చు, వినిపించవచ్చు. ఎందుకంటే నేను మనిషిని కనుక ఒక్కోసారి నా ప్రవర్తన లేదా నా మాట తీరు తెలుసో తెలియకో వాళ్ళని బాధ పెట్టచ్చుగాక. కానీ ఇతడు దైవజనుడు, దేవుడు పిలిచి అభిషేకించిన వాడు అని గుర్తుపట్టే తెలివి, చూడగలిగిన కనులు, వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు కలిగిన వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళలేరు. వాళ్ళ వలన కాదు, నన్ను ఓర్చుకుంటారు, నన్ను సహిస్తారు, నా వలన తప్పు జరిగితే నన్ను క్షమిస్తారు, నా కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువా మా పాస్టర్ గారు పొరపాటు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, క్షమించు, సరిచేయని. కానీ విడిచిపెట్టి వెళ్ళలేరు, వాళ్ళ వల్ల కాదు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళగలిగారంటే, దేవుడు ఎవరిని పిలిచి అభిషేకించి పంపించాడో చూసే కళ్ళు, చూడగలిగిన కళ్ళు, వినగలిగిన చెవులు, గ్రహించే మనసు వాళ్ళకి లేదు. అంతే సింపుల్. ఇంకా ఎందుకు లేదు అని అంటే, వాళ్ళు ఏర్పరచబడ్డ గుంపులో లేరండి. పాత నిబంధన కాలంలో మనం చూస్తాం, చాలామంది ఇజ్రాయేలీయులు దేవుని ప్రవక్తలను తరిమి కొట్టారు, చంపారు, వాళ్ళ సమాధులు కట్టారు. రీజన్ ఏంటి? దేవుడు ప్రవక్తలను పంపిస్తుంటే ఆ ప్రవక్తలను గౌరవించాలా, సన్మానించాలా, వాళ్ళకు లోబడలేదు. అసలు ప్రవక్తలు వీళ్ళకి ఎందుకు శత్రువులు అయ్యారు? వాళ్ళకి వీళ్ళకి గొడవ ఏంటంటే, దేవుని వాక్కు ప్రకటిస్తే భక్తిహీనులకు ఎక్కడో గుచ్చుకుంది, ఎక్కడో కాలింది. కాలినప్పుడు, గుచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? బుద్ధునోడు అయితే మారతాడు, బతుకు మార్చుకుంటాడు, బుద్ధి మార్చుకుంటాడు. మరి బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? ప్రవక్తను ద్వేషిస్తాడు. ఎందుకు ప్రవక్తను ద్వేషిస్తున్నాడంటే, దేవుని ద్వేషించినా వీడు చేయగలిగింది ఏమి ఉండదు కనుక. దేవుని ఏం చేయలేక కనిపిస్తున్న దేవుని సేవకుడి మీద వీళ్ళ కోపాన్ని, ప్రతీకారాన్ని తీర్చుకుంటారు. కాబట్టి ఈరోజు వరకు దేవుని మహాకృపను బట్టి నన్ను ప్రేమిస్తూ, నన్ను గౌరవించి, సన్మానిస్తూ, నెత్తికెక్కించుకొని 365 రోజులు, ప్రతిరోజు 24 గంటలు ఒక ఫోన్ కాల్ చేస్తే నాకు అందుబాటులో, నాకు ఆసరాగా, అండగా, ఆదరణగా ఉండేవాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రభు వాళ్ళని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మళ్ళీ చెప్తున్నా, లోపము లేదు నా దగ్గర, బలహీనతలు లేవని కాదు. బలహీనతలు వాళ్ళకి కనిపించినా, లోపాలు కనిపించినా ఈయన దైవజనుడు అని. దావీదు ఒకప్పుడు చూడండి, సౌలుని చంపగలిగినా చంపను, ఎందుకంటే అతను అభిషిక్తుడు. అది
పిచ్చోడేం కాదు దావీదు, శత్రువు దొరికితే చంపనోడేం కాదు, గొలియాతు దొరికితే చంపేశాడుగా. గొలియాతు చేతికి అందగానే తల నరికాడు కదండి. మరి సౌలు ఎందుకు నరకలా? తెలివి లేక కాదు. సౌలు ఒకప్పుడు అభిషిక్తుడు, ఇప్పుడు దిగజారిపోయినా, ఇప్పుడు తప్పు చేసిన అతడు అభిషిక్తుడు. దేవుడు అభిషేకించిన వారిని ముట్టి నిర్దోషి ఎగుట ఎవరికి సాధ్యం అంటాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా మాట్లాడగలిగాడు అలాగంటే అతడు ఏర్పరచబడ్డ గుంపులో ఉన్నాడు. సో కొంతవరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మీరు గనక ఏర్పరచబడ్డ గుంపులో గనక మీరు ఉంటే దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. రోజు ఎవడు చెప్పడు మీకు బైబిల్ చదువు, ప్రార్థన చేయి, భక్తి గుండు, పవిత్రంగా ఉండు, దేవునికి ఫస్ట్ ప్లేస్, దేవుణ్ణి బాధ పెట్టద్దు, దేవుని మీద తిరగబడద్దు, ఒక సంఘం, ఒక పరిచర్య, ఒక పాస్టర్ గారు, ఇలా ఎవడు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? అర్థమవుతుందా? ఎవరికి అవసరం చెప్పండి. సో దేవుని చేత ఏర్పరచబడ్డ గుంపులో ఉన్నవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా, యోసేపుకి ఎవరు చెప్పారండి పాపం చేయొద్దని? పోతిఫరు భార్య బలవంతం పెట్టిందంట, అక్రమ సంబంధం పెట్టుకోమని, వెంట పడిందంట, తరిమిందంట. యోసేపు లోబడలేదు కదా, లోబడినందుకు పగ పెంచుకొని చెరసాల పాలు చేసింది. చెరసాలకైనా వెళ్తాను కానీ ఈ పాపం నేను చేయను అన్నాడు. నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయను అన్నాడు. అప్పుడు యోసేపుకి ధర్మశాస్త్రం లేదు, యాజకులు లేరు, ప్రవక్తలు లేరు, చెప్పేవాళ్ళు లేరు. దేవుడు అంటే ప్రేమ ఉంది, భక్తి ఉంది. దేవుడు ఇతను కావాలనుకున్నాడు, దేవుని కొరకు కష్టపడ్డాడు, పవిత్రత కొరకు తణుకులాడాడు, కష్టపడ్డాడు, జైలు పాలయ్యాడు. కానీ వ్యభిచారం చేయలేదే, అనల మీద పగ తీర్చుకోలేదే. ఈనాడు ఒక్కొక్కడిని చూస్తుంటే నాకు తల ప్రాణం తోక్కొస్తుంటుంది, పిచ్చెక్కుతుంటుంది. ఎరా నువ్వు మనిషివా గొడ్డువా? కడుపుకు అన్న తింటున్నావా, పెంట తింటున్నావా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావురా నాయన? ఆడోళ్ళు కూడా ఏం తక్కువ తినలేదండి. చాలామంది యవనస్తులు మొదలుకొని పెద్దోళ్ళ దాకా బయటికేమో అమాయకంగా నోరు తెరిస్తే మాట రానట్టు, ఇంతకంటే అమాయకపు స్త్రీలకు ఉండరేమో అన్నట్టు నటిస్తుంటారు. వెనకాలకి వెళ్తే మొత్తం పాపిష్టి బతుకు, కంపు బతుకు. ఎన్నిసార్లు చెప్తావు ఎవరికైనా? ఎందుకు ఇన్నిసార్లు చెప్పినా మారట్లేదు మనుషులు అంటే? బహుశా కన్ఫామ్గా నేను చెప్పట్లా, ఏమో ఒకవేళ వీళ్ళు నరకాగ్నికి వెళ్ళే గుంపులు ఉన్నారేమో, నరకప్రాయులేమో వీళ్ళు ఒకవేళ. అర్థమవుతుందా? ఎన్ని మార్లు గద్దించినా లోబడని భక్తులు బహుశా దేవుని ఏర్పాటులో లేరేమో. ఒకవేళ పరలోకానికి వీళ్ళు రారేమో ఎప్పటికీ. పరలోకానికే చేరని వాళ్ళకి ఇక నేను నచ్చను కదా. ఇంకా వీళ్ళ కోరికలు వేరు, వీళ్ళకి కావలసినవి వేరు, వీళ్ళ గమ్యస్థానం వేరు. బహుశా వీళ్ళు నా దగ్గరికి అనవసరంగా వచ్చారేమో, రాంగ్ ప్లేస్కి వచ్చారేమో. వీళ్ళకి కావాల్సింది నేను కాదు, ఈ పరిచర్య కాదు. వీళ్ళలాంటి లోకాశులు, శరీరేచ్ఛలు, డబ్బు పిచ్చి, దేవుని భయం లేని మరొక సంఘం, మరొక కాపరి, గంతకు తగ్గ బొంత అంటారు కదా, నీలాంటి వాడికి ఈ నేను కరెక్ట్ కాదు, నీలాంటి స్త్రీకి ఈ పరిచర్య కరెక్ట్ కాదు. మీ కొరకు సాతాను చేత ఏర్పాటు చేయబడ్డ అనేక సంఘాలు ఉన్నాయి, పరిచర్యలు ఉన్నాయి, అనేక మంది దొంగ సేవకులు ఉన్నారు. అక్కడ హడావుడు ఉంటుంది, ఆర్భాటం ఉంటుంది, సోకులు ఉంటాయి, ఎచ్చులు ఉంటాయి, డిస్కో లైట్లు ఉంటాయి. ఏమార్చి ఆకర్షించి మాయ చేసి మభ్యపెట్టి వాక్యం తప్ప ఇంక అన్నీ ఉంటాయి అక్కడ. అక్కడికి వెళ్ళాలి, అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉంటే మళ్ళీ నాలాంటి బోధకుడు మరి ఈ వాక్యం చెప్తాడు, అవి మీకు నచ్చవు, మీకు గుచ్చుకుంటాయి, గాయాలు అవుతాయి కదా. సరే, ఏది ఏమైనా దేవుని చేత ఏర్పరచబడ్డ గుంపులో ఎవరుంటారంటే దేవుని కొరకు త్యాగం చేసుకునేవాళ్ళు, పోగొట్టుకునేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, నష్టపోయేవాళ్ళు. ఇలా పోగొట్టుకొని త్యాగం చేసుకున్నాక మరి వీళ్ళకే మిగులుద్దంటే ఒకనొక రోజు దేవుడు దొరుకుతాడు, వాళ్ళకి పరలోకం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏర్పరచబడ్డ వాళ్ళకి ఉండే ఒక మరో ప్రత్యేకత వచ్చే ఆదివారం మీకు చెప్తా. అన్నీ ఒకరోజు చెప్పలేం కదండి, అన్నీ ఒకరోజు చెప్పలేం కదా. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.